బండి సంజయ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు మనకెందుకు. ఆయన ఇప్పుడు ప్రజలను పట్టించుకోవాలి. మనం బండి సంజయ్ని పట్టుకుని ఏం చేస్తాం చెప్పండి. బండి సంజయ్ గారు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నా అక్కడ నియోజకవర్గం పార్లమెంట్ వాళ్ళు చూస్తారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా, కాంగ్రెస్ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని ఎప్పుడన్నా వీళ్ళు పార్లమెంట్లో కానీ మన తెలంగాణ బీజేపీ వాళ్ళు ఎవరు కనబడినా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పొత్తుందంటారు. మొన్నైతే చూసాం కదా, మీరు మన సర్పంచ్ ఎలక్షన్లో చూడలేదా, బీజేపీ బీఆర్ఎస్ చేసింది. ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందా చెప్పండి. చేయనప్పుడు ఇంకా మళ్ళీ ఆడ ఇంత తెల్లతేడలు అయిన తర్వాత నన్ను అడగడం ఎందుకు. 100% అది కోఆర్డినేషన్ ఉందని అందరికి తెలిసిందే, మొన్న కూడా తెలిసింది, రేపు కూడా ఉంటుంది. సింగిల్గా గెలవమనండి చూద్దాం. థ్యాంక్ యూ అండి. చూసాం కదా సంజయ్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతుంది. అయితే ఎప్పటికైనా కూడా కేటీఆర్ నోటు దూలు తగ్గించుకోవాలి. ఈ రకంగా మాట్లాడితే ఆ వచ్చే 2 ఓట్లు 3 ఓట్లు కూడా రావు. బీఆర్ఎస్ పార్టీ కొంచెం నోరు హద్దులో పెట్టుకోవాలని చెప్పి మరి సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని రోజులుగా నాకు ఎటువంటి థ్రెటనింగ్ కాల్స్ అయితే రాలేదు, పార్టీ మాకు ఇప్పుడు అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం సంస్థాగతంగానే సంజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో లక్ష్మీనాగ్, ANN. నమస్తే.